వెల్కమ్ టు అబ్రపూడీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో దోసకాయ పచ్చి ముక్కలది పచ్చడి చేసుకుందాము. ఇది 10 మినిట్స్లో అయిపోతుందండి. దీనికి నేను 3 దోసకాయలు తీసుకున్నాను, 50 గ్రామ్స్ పచ్చిమిర్చి, వేయించిన పల్లీలు. ఈ వేయించిన పల్లీని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా ఈ పీల్ తీసుకున్నాను, దోసకాయ తొక్క తీసేసుకొని దీన్ని చిన్న చిన్నగా కోసుకుందామండి. పచ్చిమిర్చిని కూడా మిక్సీలో వేసి కొద్దిగా మెత్త పేస్ట్ కాకుండా మరీ బరకగా కాకుండా మధ్యలో మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం చూడండి, ఇలా కోసుకొని దీంట్లో ఉన్న విత్తనం తీసేసుకోవాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి. నేనైతే తీసేస్తున్నాను. తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుంటున్నానండి. ఒకవేళ ఈ విత్తనాలు తీయొద్దు, అలానే ఉండాలంటే కూడా అలానే కోసేసుకోవచ్చండి. దోసకాయ ముక్కల్ని చేదు చూసుకొని ఈ పచ్చడి చేసుకోండి, లేకపోతే మనం తినలేము. పల్లీలని వేయించుకొని పొడి కొట్టుకున్నానండి. ఇలా చూడండి. ఇలా విత్తనం తీసేసుకున్నాండి. విత్తనం తీసుకునేటప్పుడు మనము ఈ పార్ట్ ఉంచాలండి. ఇది పులుపు ఇస్తుంది దోసకాయకి, లేకపోతే చప్పగా వచ్చేస్తుంది. అన్నిట్లో ఇది ఉంచాను చూడండి. మధ్యలో ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇది జాగ్రత్తగా తీసి ఆ విత్తనాన్ని తీసేయాలి. ఒకవేళ విత్తనం తీయలేని వాళ్ళు అలానే కోసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కోసుకుందాం. మరీ పెద్దగా కోసుకోవద్దు, మరీ చిన్న కోసుకుంటేనే బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దోసకాయ ముక్కలు చిన్న కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి దీన్ని పేస్ట్ చేస్తాను. పేస్ట్ అంటే మరీ మెత్తగా కాదండి, మరీ బరకగా కాదు. చూసుకొని చూపిస్తాను చూడండి ప్రాసెస్. పచ్చిమిర్చి పేస్ట్ని ఇలా పేస్ట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో కొన్ని నేను కొద్దిగా చింతపండు వేసానండి. ఇందులో కొద్దిగా ఒక్క రెమ్మ అంటారు కదా, అది కొద్దిగా వేసాను. కొద్దిగా వేసి ఇందులో ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ దోసకాయ ముక్కల్ని ఒక పిడికడ తీసుకొని కొద్దిగా కచ్చా పక్కగా మిక్స్ చేసుకుందాం. ఇంకా మిగతావి ఇలానే ఉంచండి మొత్తం. ఇంకా ఇలా పట్టుకున్నానండి. ఎందుకంటే మనము నూనె తాలింపు వేసేటప్పుడు ఇది కొద్దిగా మంచిగా అన్నంలో కలుపుకోవడానికి డ్రై కాకుండా కొద్దిగా మనకి ముద్దగా వస్తుంది, మంచిగా ఉంటుంది. కొన్ని వేసుకోవాలి, ఒక పిడికడని. అది కచ్చాపాకగా దంచుకుని ఇందులో మిక్స్ చేసేసానండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం తాలింపు వేసేసుకుందాం ఒక్కొక్కగా. చూసారుగా, దోసకాయలు, పల్లీల పౌడరు, పచ్చిమిర్చి పేస్ట్. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నానండి. నూనె వేడెక్కినాక నేను కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, పసుపు, ఎల్లిపాయలండి. ఇలా కచ్చపచ్చగా దంచి వేస్తాం. బాగా కలవేసి కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఇప్పుడు మనం ఇది కోసి పెట్టుకున్న దోసకాయలు, రుబ్బుకొని పెట్టుకున్న దోసకాయలు అవి కూడా వేసాం. అంత కలుపుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేస్తుంది. పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఎంత బాగా పట్టించేసేయండి. ఆ ముక్కలకి ఈ కారం అంతా పట్టాలి బాగా. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీంట్లో సరిపడా ఉప్పు వేసేసానండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించి పొడి కొట్టుకున్న పల్లీల పౌడర్ కూడా వేసేసుకుందాం. చూడండి, పల్లీల పౌడర్ కూడా వేసేసాను. ఇది బాగా ఇప్పుడు మొత్తం మిక్స్ అయినాక ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలండి, ఎక్కువసేపు. కొద్దిగా ఇది మనం తినేటప్పుడు ఆ ముక్క కరకరం అనుకుంటూ పంటి కిందికి రావాలి. మరీ మగ్గిపోయిందంటే మెత్తగా అయిపోతుందండి. ఈ పచ్చి ముక్కల పచ్చడి అంత టేస్ట్గా ఉండదు.
చూసారుగా మొత్తం ఇలా మిక్స్ చేసేసాను. ఒక 2 మినిట్స్ స్టవ్ మీద 2 మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచుదాం. చూడండి ఫ్రెండ్స్, దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి. మనము ఇది కొద్దిగా మిక్సీలో వేసుకొని కచ్చపక్కగా దోసకాయ ముక్కలని మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది, లేకపోతే డ్రైగా వస్తుంది. ఇప్పుడు ఇది మనం అన్నంతోటైనా చపాతీతోటైనా జొన్న రొట్టెతోటైనా తినొచ్చండి. అప్పుడప్పుడు దోసకాయ పప్పు కూర కాకుండా ఇలా కూడా ట్రై చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో అందరూ తింటారు ఇష్టంగా. ఇది ఇప్పుడు నేను అన్నంలో కలిపి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. దాని టెక్స్చర్ చూడండి ఎలా వచ్చిందో. పల్లీల పౌడరు, పచ్చిమిర్చి పేస్ట్, మనం దోసకాయలు కొద్దిగా కచ్చాపక్కగా పేస్ట్ లాగా వేసాం కదా, అది ఈ ముక్కలు మధ్యలో తింటుంటే మంచిగా మధ్యలో మరీ ఉడకలేదు చూడండి. ఇది కొద్దిగా మనం తింటుంటే కరకర ఉంటుంది, పంటి కింద టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ పాస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్ యూ టు ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.